వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కరీంనగర్లో స్వదేశ్ మేళా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. మనం చూడొచ్చు ఇక్కడ ఎంట్రన్స్లోనే అఖండ భారత్ సంబంధించినటువంటి మ్యాప్ ఏర్పాటు చేసినటువంటి విజువల్ సైతం ఆకట్టుకుంటుంది. అలాగే గత సంవత్సరం 22న అయోధ్యలో రామ్ మందిర్లో బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేయడానికి సంబంధించినటువంటి ఆ మందిర్ని చాలామంది ఇప్పటికే చూసినటువంటి సన్నివేశాలు మనకు తెలుసు. అయినా ఇక్కడికి వచ్చేటువంటి స్థానికులకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా కన్నుల పండుగగా అచ్చుగుద్దినట్టుగా థర్మకోల్ నుంచి వాళ్ళు చేసినటువంటి ఈ సుందర మందిరాన్ని ఇక్కడే నిర్మించారు. అద్భుతమైనటువంటి కట్టడంగా మనం గమనించవచ్చు. ఎట్లా చూస్తున్నాం అక్కడ విగ్రహం సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక బాలరాముని విగ్రహాన్ని కొట్టొచ్చినట్టుగా భక్తులకి దర్శనాన్ని ఇస్తూ ఆకట్టుకున్నారు. ఇన్ని రోజుల నుంచి కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఎట్లా చూస్తారు మీరు ఇవన్నీ కూడా ఏర్పాట్లు? స్వదేశ్ మేళా ఈ నెల 11 నుంచి 16 ఇప్పటి వరకు కూడా కొనసాగినటువంటి పరిస్థితి. ఇక్కడ అక్కడికి వచ్చేసరికి వేములవాడ రథము, అలాగే ఇక్కడ మీరే దీన్ని డిజైన్ చేశారా? అయోధ్యలో రామ్ మందిర్కి సంబంధించినటువంటి టెంపుల్ ఇట్లా నిర్మాణం చేయాలని ఎట్లా అనుకుంటున్నారు? మీ పేరేంటి? ఇంతకుముందు ఏమన్నా ఇట్లాంటివి చేశారా? చేశానండి. నేను స్కూల్లో చేశాను ఆర్ట్ టీచర్గా. సరే, ఇక్కడ కరీంనగర్లో మన స్వదేశీ జాగరణ మంచులో. మీ పేరు చెప్పండి. లక్ష్మీ ప్రసన్న అండి నా పేరు. అద్విత ఇంటర్నేషనల్ స్కూల్లో చేస్తున్నాను. కరీంనగర్లో జరుపుతున్న ఈ స్వదేశీ మేళా జాగరణ మంచులో నాకు హరీష్ బాబు సార్ గారు కాంటాక్ట్ అయ్యి ఏమైనా మన భారతీయ సంస్కృతిని తెలియజేస్తూ ఏమైనా చేయండి అంటే అప్పుడు నాకు అయోధ్య, అఖండ భారత్ ఇలాంటివి ఒక 5 ఐటమ్స్ చేశానండి. 5 థీమ్స్ ఉన్నవి. అలాగే పల్లెటూరు వాతావరణం అని, మన భారతీయ పండగలు ఇలాంటివి చేశానండి. ఈ అయోధ్య వచ్చేసి చాలామంది మనము అయోధ్యకి వెళ్ళి రామదర్శనం చేసుకోవడం చాలా కష్టం అండి చాలామందికి. సరే, ఇక్కడ ఇలా చేద్దాం అన్నట్టుగా చాలామందికి ఈ దర్శన భాగ్యం అనేది కలుగుతుంది, అవకాశం అనేది ఉంది అన్నట్టుగా ఇక్కడ నిర్మించానండి. బ్యూటిఫుల్ ఉంది. ఇది మందిరం అచ్చుగుద్దినట్టుగా ఉంది. మీకు ఎన్ని రోజులు టైం పట్టింది? ఎంతమంది ఎఫర్ట్స్ పెట్టారు దీనికి? ఒక 3 కలిసి చేసామండి. నేను ఇంకొక 2 మా ఫ్రెండ్స్తో కలిసి చేశాను. 15 నుండి 20 రోజులు పట్టిందండి. దీనికి థర్మాకోల్తో చేసాము పూర్తిగా. చాలా మంది స్వదేశీ మేళకు వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని ముందుగా దర్శనం చేసుకున్నారు. ఏమంటున్నారు ఆ కామెంట్స్ చూస్తే మీకు ఎట్లా? చాలా మంది వచ్చేసి పెద్దవాళ్ళు వస్తున్నారండి. పెద్దవాళ్ళు వచ్చి మేము అక్కడి వరకు వెళ్ళలేము, ఇక్కడ బాగుంది, మళ్ళీ మాకు మందిరంకి తగ్గట్టుగా విగ్రహం కూడా పెట్టడం జరిగిందండి. చాలామంది సంతోషంగా ఫీల్ అవుతున్నారు. చాలామంది వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారండి. చూశారు కదా, ఆర్ట్ టీచర్ తన యొక్క సృజనాత్మక శక్తికి ప్రాణం పోసి ప్రాణప్రతిష్ఠ చేసినట్టుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు పల్లెటూరు వాతావరణము, మరొక వైపు రామ మందిర నిర్మాణానికి సంబంధించి అఖండ భారత్ మ్యాపు, ఇలా అయోధ్యకు సంబంధించినటువంటి హిస్టారికల్ ఇన్సిడెంట్స్ క్రొనాలజికల్ ఆర్డర్లో ఏర్పాటు చేయడం జరిగినటువంటి ఆ ఇష్యూ కూడా చాలామందికి కొద్దిగా అవేర్నెస్ కల్పించడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. ఎట్లా వచ్చింది పానిపట్ యుద్ధంకి సంబంధించి 1526 దానికి సంబంధించిన బాబర్కి సంబంధించినటువంటి దానిలో అయోధ్యలో ఆ మందిరాన్ని నేలమట్టం చేయడం, ఆ తర్వాత బాబర్ మస్జిద్ ఏర్పాటు చేయడము, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా క్రొనాలజికల్ ఆర్డర్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని అయితే గమనిస్తున్నాము. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు మీరు దీనికి సంబంధించి? దీన్ని చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ టెంపుల్కి సంబంధించి, అలాగే అయోధ్య క్రొనాలజికల్ ఆర్డర్లో రామ్ మందిర్కి సంబంధించి స్వదేశీ మేళా మొత్తం. ఈ స్వదేశీ మేళా సందర్భంగా అయోధ్యలో నూతనంగా పునర్నిర్మించినటువంటి రామాలయం ఏదైతే ఉందో కళ్ళకు కట్టినట్టుగా వాస్తవ ఆలయ నిర్మాణానికి ప్రతిరూపంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనం ఏదైతే అయోధ్య లోపల ప్రాణప్రతిష్ఠ జరిగిందో గత సంవత్సరం జనవరి 22న ఆ రోజు అక్కడికి వెళ్ళి అటెండ్ అయినటువంటి సందర్భం ఉంది. అక్కడ చూసినటువంటి రామ మందిరం ఏదైతే ఉందో దర్శనం చేసుకున్నటువంటి బాలరాముడు మళ్ళీ ఒకసారి ఇక్కడ కనపడుతుండు, ప్రత్యక్షమైన అనేటువంటి అనుభూతిని కలిగించినటువంటి సృజనాత్మకతతో దాన్ని నిర్మాణం చేసినటువంటి వాళ్ళకి కృతజ్ఞతలు. అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్రానలాజికల్గా ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఉందో మనకి బాబర్ ఏదైతే బాబర్ యొక్క
సేనాధిపతి మీర్బాంకి నిర్మించినటువంటి రామాలయ అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని కూలదోసి ఏదైతే ఒక వివాదాస్పద కట్టడాన్ని నిర్మించడం అనేటువంటిది గత 500 సంవత్సరాల లోపల ఏం జరిగింది, హిందూ సమాజం ఏ విధంగా తిరగబడి పోరాటం చేస్తూ లక్షల మంది ప్రాణాలు వదిలి దేవాలయం కోసం కృషి చేసిరో ఆ దేవాలయ నిర్మాణం అనేటువంటిది యావత్ హిందూ సమాజాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజానికి ఒక బేలుకొల్పుగా అదేవిధంగా ఒక ఆత్మగౌరవ ప్రతీకగా ఈ రామాలయం నిలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ స్వదేశీ మేళా సందర్భంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ లేదా వీక్షకులందరికీ కూడా ఈ బాలరాముడు అయోధ్యలో కొలువైనటువంటి బాలరాముని ప్రతిరూపాన్ని మనకు చూపెట్టినటువంటి ఈ నిర్వాహకులకి ఈ నిర్మాణాలకి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. మొత్తం మీద ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులు సైతం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఉన్నారు. దానికి సంబంధించిన అభిప్రాయం తెలుసుకుందాం. స్వదేశీ మేళకి సంబంధించి ఈ నెల 11 నుంచి 16 వరకు ఇప్పుడే ముగిసింది. ఇక్కడ ఉన్నటువంటి మాన్యుమెంట్ మీరు తీసుకొచ్చినటువంటి వెమ్లవాడ రాజన్న రథం కావచ్చు, ఏర్పాటు చేసినటువంటి ఈ క్రాఫ్ట్ సుందర రామాలయం కావచ్చు, ఓవరాల్గా స్వదేశీ మేళకు వచ్చిన ఆదరణ ఎట్లా చూడొచ్చు, ఏంటి అసలు మీ సందేశం? స్వదేశీ మేళకు ఈ మధ్యలో అసలు ఆదరణ అనేది లేకుండా ఆదరణ కంపల్సరీ కలిగింది. ఈ స్వదేశీ మేళ ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల అంబేద్కర్ స్టేడియంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో చేస్తున్నందుకు చాలా సంతోషకర విషయం. ఈ లక్షలాది మందిగా భక్తులు అంటే రోజు స్వదేశీ మేళకు వస్తున్నారు. రెగ్యులర్గా వచ్చేసి మాకు ఇక్కడ ఈ ముఖ్యమైన రామ మందిర నిర్మాణం, గోమాతా నిలయం, అలాగే రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ అఖండ భారత్ ఇవన్నీ చూసి చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయమని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. చాలామంది అసలు రోజు కొన్ని లక్షల అంటే కొన్ని వేల మంది ఇక్కడ వచ్చి చూస్తున్నారు. మొత్తం ఇప్పటివరకు 4 లక్షల పైనే ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. చాలా సంతోషకర విషయం. ఇక్కడ అందులో స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 4 రాష్ట్రాల నుంచి వచ్చారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి అన్ని వాళ్ళకి సంబంధించిన వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ స్టాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా గొప్పగా మంచి వాతావరణం, హిందుత్వ వాతావరణం ఏర్పాటు చేయడం. అలాగే ఇక్కడ ఇంకొక కార్యక్రమం చేయడం జరిగింది. హిందూ వస్త్రధారణ కార్యక్రమం, డాక్టర్స్చే ఒక ర్యాప్ వాక్ చేసాం. పాశ్చాత్య పోకళ్ళు పోకుండా హిందువులు సాంప్రదాయ దుస్తులు వేసుకోవాలని చెప్పేసి అలాంటి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయమని చెప్పేసి చాలామంది అడగడం జరుగుతుంది. ప్రతి ఇయర్ ఇక్కడ ఈ కార్యక్రమం స్వదేశీ మేళా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే హిందుత్వ వాతావరణం ఏర్పడాలని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ ఊట్కూరు రాధాకృష్ణారెడ్డి, గోరక్ష ప్రాంత టోలీ మెంబర్. జై శ్రీరామ్. మొత్తం మీద ఒకటే చెప్తున్నారు అందరూ కూడా, దీనికి సంబంధించి చాలా గ్రాండ్ సక్సెస్ అయింది, ఘన విజయం సాధించింది. హైందవ సంస్కృతి సంప్రదాయమే కాదు, స్వదేశీ మేళా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఇతర 4 రాష్ట్రాల నుంచి ఇచ్చినటువంటి వ్యాపారులు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి స్టాల్స్ అన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఘట్టాలుగా మిగిలిపోయాయి. అత్యధిక ఆదరణ లభించింది అనేటువంటి అభిప్రాయం అయితే వారి మాటల్లోనే విన్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.